కనికరం లేకుండా నువ్వు చేస్తున్నావే, అది కావాలా నీ సుందరీకరణ? వీళ్ళ బతుకులు, మనుషుల బతుకులలో సుందరీకరణ కావాలి. ఫస్ట్ నువ్వు బంద్ చేసేది ఉంటే మొత్తం ఇండస్ట్రియల్ కెమికల్ ఇండస్ట్రీస్ మొత్తం వచ్చి దాంట్లో పడుతున్నాయి కదా ఆ మూసీలో, ఫస్ట్ అది బంద్ అయిపోయింది దమ్ముంటే. చెర్లు విషం అయిపోయినాయి భూమి లోపలికి మొత్తము. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్కి వెళ్ళి బయటికి వచ్చేటి మొత్తం అఫిలియెంట్స్ మొత్తం కంప్లీట్గా భూమి లోపలికి బోర్లు పెట్టి పుండు చేస్తున్నారు. భారతమాత గుండెను మొత్తము నెత్తురుతో కాదు నింపేది, వీళ్ళంతా విషంతో నింపుతున్నాడు. గవి బంద్ చేయింది, గది చేయకుండా గవాళ్ళ మీద పడి పాపం ఎంప్లాయీస్ చిన్న వాటి చేసుకొని ఎవరు కూడా ఆ ఇళ్లకు ఇల్లీగల్ దందాలు చేసి సంపాదించిన వాళ్ళు ఆ ఇళ్ళల్లో ఉండరు. కష్టంతో చేసినటువంటి వాళ్ళే అక్కడ ఉంటారు. నీ ఇల్లీగల్ దందాలు చేసి, అవినీతి చేసి, దోపిడీ చేసి, దుర్మార్గాలు చేసి ప్రభుత్వ సొమ్మును ప్రజల సొమ్ములను తీసుకొని పెట్టుకున్నాడు. విలాసవంతమైన ఫామ్ హౌస్లు కట్టుకొని ఆ జాబితాలకు వీసంటోళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు. వాళ్ళే కాదు కదా, వాళ్ళది ఒక్కటన్ను గుల్లగొట్టిండా? వాళ్ళవి ఉన్నాయి కదా మరి అవన్నీ. ఈయననే చెప్పిండు కదా, ఇంతకుముందు కూడా చెప్పిండు కదా, ఫామ్ హౌస్లు గీమౌస్లు అన్నీ చెప్పిండు కదా. ఒక్క ఫామ్ హౌస్ గుల్లగొట్టిండా? ఏముందన్నా ఒవ్వంది గుల్లగొట్టలేదే, ఏం చేయలేదే. చూపి మన ఉదాహరణకు ఆయనకు రేవంత్ రెడ్డికి. అందుకనే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నావు పేదోళ్ళ మీద, కానీ తిరుగుబాటు జరుగుతుంది. చలి చీమలు ఏకమయ్యి పాము కనుగుడ్లు ఎట్లయితే వీకినాయో ఈ జనం మొత్తం ఒకటైతారు. జనం మొత్తం ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా పైసలకు ఓట్లేయొద్దు, మందుకు ఓట్లేయొద్దు. కొత్త తరం నాయకత్వాన్ని నిజాయితీ పరుల దిక్కు చూడాలని చెప్పి నేను ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.